మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మ్యామ్ గారికి, అలాగే ఈరోజు మనము టార్కం శరడారన్ గారి బుక్ రీడ్ చేసుకోబోతున్నాం. మాస్టర్స్ దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాము. టార్కం శరడారన్ గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 16 నిర్దేశక కాంతులు, దాంట్లో సెకండ్ పాయింట్ గురించి చదువుదాం మాస్టర్స్. సరి అయిన స్థాయి, సరి అయిన తలం, మనం మానసిక ఔషధం, ఉద్వేగిక ఔషధం లేదా భౌతిక ఔషధాల గురించి, వాటి మోతాదు, సమయాల గురించి చర్చించకుండా ఎంతో సమయం వృధా చేస్తాం. మనం ఎవరితోనైనా, ముఖ్యంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి స్థాయిలో మాట్లాడాలి. వారు ఆ విషయాన్ని అర్థం చేసుకుని అన్వయించుకునే విధంగా మాట్లాడాలి. మ్యామ్ మళ్ళీ సెకండ్ పాయింట్ ఒకసారి చదువుతున్నాను మ్యామ్. ఓకే, థర్డ్కి వెళ్ళేది. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ చదివి థర్డ్ పాయింట్కి వెళ్తాను. మన పిల్లలు చాలా అభివృద్ధి చెందినవారు. కనీసం రౌడీ మూకలు అనుకునేవారు కూడా మనకంటే 100 సంవత్సరాల ముందు ఉన్నవారు. ఎటొచ్చి వారికి సరైన నిర్దేశకత్వం లేక తమ శక్తిని సరికాని మార్గంలో ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది చాలా పురోగమించిన వారు ప్రస్తుత పరిస్థితులు నచ్చక తమ శక్తిని నిరసనతో ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ఎంతో మేలు చేస్తుంది. కానీ ఆ పని చేసేవారికి ఆ విధంగా నిర్దేశకత్వం ఇచ్చేవారు ఎవరు? తమ శక్తి సృజనాత్మకంగా లేదా నిర్మాణాత్మకంగా ఉపయోగించబడితే ప్రతివారు మంచివారే. సెకండ్ పాయింట్ అయిపోయింది మ్యామ్. థర్డ్ పాయింట్ చదువుతాను. ఒక్క నిమిషం. సృజనాత్మకంగా ఉపయోగించేవారు అయితే ఎవరైనా మంచివారే. అంటే ఆ సృజనాత్మకత అంటే ఆ దివ్యత్వంతో ఉండే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు సృష్టిలో ఎవరు చెడ్డవాళ్ళు లేరు. ఫస్ట్ అలాగ దివ్యత్వం లేకపోవచ్చు, తర్వాత ఏదో ఒక రోజు ఆ దివ్యత్వంలోకి తిరిగి వస్తారు. అందువల్ల సృష్టిలో ఎవరు చెడ్డవారు కాదు, అందరూ మంచివారే అన్న కోణంలో ఆలోచించండి అని చెప్తున్నారు. అంటే ఫైనల్ గా అందరూ దీనికే వస్తారు కాబట్టి ఈ ముందంతా వాళ్ళ లెర్నింగ్ అన్న భావన ఉన్నప్పుడు ఎవరి పట్ల చులకన, వీడు తక్కువ నేను ఎక్కువ ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళని సహజంగా చూడగలుగుతుంటాం. అది థర్డ్ పాయింట్ ఏకత్వ భావన. మీ లోపల మీరు వేరుగా ఉంటే మీరు మంచి సేవకుడు కాలేరు. మీ లోపల మీరు వేరుగా ఉంటే మీరు మంచి సేవకుడు కాలేరు. ప్రతి వారిని సరైన చోట ఉంచి పనిని నిర్వహిస్తారే తప్ప ఎవరిని తిరస్కరించరు. ఆరంభంలో మీకు ఏకత్వ భావన తెలుసు. మీరు ఒకే ఉనికికి చెందినవారు. ఏకత్వ భావనతో మనం మన అతిశయాన్ని వదులుకుని పరస్పరం సమాచారం నిలుపుకోవడంలో ఉన్న అడ్డుగోడలను కూలగొట్టుకుంటాం. మళ్ళీ చదువులేను నేను. ఓకే మ్యామ్. మీ లోపల మీరు వేరుగా ఉంటే మీరు మంచి సేవకుడు కాలేరు. ప్రతి వారిని సరైన చోట ఉంచి పనిని నిర్వహిస్తారే తప్ప ఎవరిని తిరస్కరించరు. మీ లోపల ఏకత్వ భావన ఉంటే ఒకసారి మళ్ళీ చదువు. అంటే మనం బయటికి మంచిగా ఉండి మన లోపల ఏమైనా వేరుగా మీ లోపల మీరు వేరుగా ఉంటే మీరు మంచి సేవకుడు కాలేరు. అంటే వేరుగా ఉంటే అంటే ఏకత్వ భావన లేకపోతే సృష్టిలో మంచి సేవకుడు అవ్వలేము మనం. ఏకత్వ భావంతో ఉన్నప్పుడు చేసే సేవ వేరు, ఏకత్వ భావన లేకుండా చేసే సేవ వేరు. ప్రతి వారిని సరైన చోట ఉంచి
పనిని నిర్వహిస్తారే తప్ప ఎవరిని తిరస్కరించరు. ఉమ్. వాళ్ళకి ఏవే పనులు అప్పచెప్పాలో అప్పచెప్తారు. ఏకత్వంతో ఉన్నప్పుడు తిరస్కారం ఉండదు, ఏకత్వం లేనప్పుడు తిరస్కారం ఉంటది. పనిని అప్పచెప్పే వాళ్ళమే అవుతామే తప్ప తిరస్కరించే విధంగా ఉండరు ఏకత్వంలో ఉన్నప్పుడు. అది మళ్ళీ చదువు మొత్తం. మీ లోపల మీరు వేరుగా ఉంటే మీరు మంచి సేవకుడు కాలేరు. ఉమ్, ప్రతి వారిని సరైన చోట ఉంచి పనిని నిర్వహిస్తారే తప్ప ఎవ్వరిని తిరస్కరించరు. ఉమ్, ఓకే. ఉమ్, ఆరంభంలో మీకు ఏకత్వ భావన తెలుసు. ఉమ్, మీరు ఒకే ఉనికికి చెందినవారు. ఉమ్, ఏకత్వ భావనతో మనం మన అతిశయాన్ని వదులుకుని పరస్పరం సమాచారం నెరుపుకోవటంలో ఉన్న అడ్డుగోడలను కూలగొట్టుకుంటాం. మళ్ళీ చదువు. ఆరంభంలో మీకు ఏకత్వ భావన తెలుసు. అంటే ఆరంభంలో ఏకత్వ భావన ఎందుకు తెలుసు? మనం ఆత్మగా ఉన్నాము కాబట్టి, మన లోపల ఇంకా ఇవన్నీ చేరలేదు కాబట్టి కొంత ఆ భావన అనేది మన అంతరంగ లోతుల్లో ఉంటుంది. ఓకే. ఉమ్, మీరు ఒకే ఉనికికి చెందినవారు. అందరం ఒకే ఉనికి చెందిన వాళ్ళమని చెప్తున్నారు. ఉమ్, ఏకత్వ భావనతో మనం మన అతిశయాన్ని వదులుకుని పరస్పరం సమాచారం నెరుపుకోవటంలో ఉన్న అడ్డుగోడలను కూలగొట్టుకుంటాం. ఒక్కొక్క వర్డ్ చదువు. ఏకత్వ భావనతో మనం ఉమ్. మన అతిశయాన్ని వదులుకుని అంటే నా నేను నాకు మాత్రమే తెలుసు, నేను మాత్రమే గొప్పదాన్ని, ఇట్లాంటివన్నింటినీ దాటుతాము. ఏకత్వ భావనతో ఎప్పుడైతే ఉండాలని మన లోపల బీజాలు నాటుకున్నామో అప్పుడు వీటిని దాటడం మొదలు పెడతాం. ఉమ్, ఏకత్వ భావనతో మనం మన అతిశయాన్ని వదులుకుని ఉమ్. పరస్పరం సమాచారం నెరుపుకోవటంలో ఉన్న అడ్డుగోడలను కూలగొట్టుకుంటాం. ఎప్పుడు ఏకత్వ భావనలో ఉంటామో ఒకరికి ఒకరికి మధ్యలో ఉన్న సమాచారము చేరకుండా ఉండే అడ్డుగోడలన్నీ కూలగొట్టుకొని ఆ సమాచారం ఒకరికొకరికి పాస్ అయ్యేటట్టుగా అందరం తయారవుతాం. అంటే అందుకే కదా ఒకే ఉనికి మీరు అని చెప్పి చెప్తున్నారు ముందల. అది అంటే అనేక ఏకత్వ భావన ఎప్పుడైతే మన లోపల అతిశయాన్ని దాటి ఏర్పాటు చేసుకుంటామో, ఆ నేను అనే దాన్ని, నేనంత దాన్ని, నేనింత దాన్ని, ఇవే ఉంటాయి. ఆ క్లాస్ చదువుతున్నా నేను అనేది ఉంటుంది, ఉండదు. దాటినప్పుడు అందరి మధ్యలో ఉన్న ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోయి ఒక సమాచార కేంద్రం, అంటే కనెక్టివిటీ అనేది ఒకటి, టెలిపతి కనెక్టివిటీ అంటాం చూడు, అట్లా ఒకరికొకరికి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంటుంది. ఉమ్, అనేక సమూహాలు, దేశాలు భిన్న కారణాల వల్ల పరస్పరం చెప్పుకుంటున్నారు. ఉమ్. అంటే ఎప్పుడైతే ఈ అడ్డుగోడ పోతుందో, అందరి మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందో, అప్పుడు కొట్టుకోవడాలు చేయడాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఆ అడ్డుగోడల వల్ల మాత్రమే మనం ఈ గొడవలు ఇవన్నీ సృష్టించబడుతున్నాయి అన్న కోణంలో మనకు ఒక క్లారిటీ ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు మన అర్థమైందా? అర్థమైతే ఉమ్, మనుష్యులు ఏకత్వ భావన పొందితే మనం సౌందర్యయుతమైన ఐకమత్యం గల జీవితం గడుపుతాం. ఉమ్, మనుషుల ఏకత్వ భావన పొందితే ఉమ్. మనుషులు మనుష్యులు ఏకత్వ భావన పొందితే మనం సౌందర్యయుతమైన ఐకమత్యం గల జీవితం గడుపుతాం. అది సౌందర్యయుతమైన ఐకమత్య జీవితాన్ని మనం గడుపుదాం. గడపగలుగుతాం. ఉమ్, అది ఏకత్వ గ- భావన ఉన్నప్పుడు. మీరు ఉమ్, ఆనందంగా ఉండండి, నేను ఉమ్, ఆనందంగా ఉంటాను అని అంటారు. ఉమ్. నిజమైన సేవకుడు తన మూలం నుంచి వేర్పాటువాదాన్ని కొంచెం కొంచెంగా తొలగించుకుంటాడు. ఉమ్. నిజమైన సేవకుడు ఎప్పుడైతే ఏకత్వంలో ఉంటే వాళ్ళ సేవ మాత్రం ఒక విధంగా ఉంటది.
ఏ ఏకత్వం లేనప్పుడు ఆ సేవ చెయ్యలేము. నిజమైన సేవకుడు నిజమైన సేవకుడు తన మూలం నుంచి వేర్పాటువాదాన్ని కొంచెం ఉమ్, కొంచెంగా తొలగించుకుంటాం. అంటే మూలంలో నుంచి తీసేస్తాడు. ఏదైనా సరే ఆ వేర్పాటువాదం, నువ్వు వేరు నేను వేరు అన్న భావాన్ని పూర్తిగా తొలగించుకుంటూ కొంచెం 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 తొలగించుకుంటూ ఏకత్వంలోకి వచ్చేస్తాడు. అది. ఉమ్, దేశాలు, జాతులు అన్నీ మొత్తం మానవాళి శరీరంలో భాగాలే అన్న ఉమ్, విషయాన్ని అందరూ, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలోని వారు గుర్తించాలి. ఉమ్. అన్నీ ఒకటే, ఏం తేడా ఏం లేదు. ఏంటి, దేశాలు ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి అని మనకు అర్థమైన రోజు మన జీవితం ఇంకొక విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. వారు, మనం ఈ హృదయం కేంద్రం వంటి వాళ్ళం. ఉమ్. కేవలం కొన్ని దేశాల గురించి కాక గ్రహ ప్రయోజనాల గురించి ఆలోచించాలి అని చెప్పాలి. అంటే ఇంకా దాటి, అంటే దేశాలు ఇవన్నీ దాటాక మళ్ళీ గ్రహాల గురించి అట్లాగా ఆలోచించాలి అనే కోణంలో ఉండాలి అంటున్నారు. ఉమ్. ఏకత్వ భావన అంటే జంతువులు, భూమి, వృక్షాలు అందరితో ఏకత్వ భావన కలిగి ఉండటం. ఏకత్వ భావన అనేది ఎట్టొస్తుంది? మనం కూడా ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం, మానవరాజ్యం, దైవరాజ్యంలోకి వెళ్ళాము అన్న అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఆ అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది సృష్టి. ఓ, అన్నీ ఒకటేనా అని. ఇప్పుడు ఖనిజాలు, ఆ ఖనిజాలుగా కూడా మనం కూడా జన్మలు ఎత్తాం కదా. వృక్షాలు, మనం కూడా జన్మలు ఎత్తాం కదా. మరి జన్మ ఎత్తంది ఎక్కడుంది? అలాగా ప్రతి ఒక్కరూ ఇలాగే ఉన్నారు అన్నప్పుడు ఆ మొత్తాన్ని, ఈ సంపదనంతటిని, భూమి అంతటిని ఆ ఏకత్వ భావంతో చూడగలుగుతాం. ఉమ్, ఫోర్త్ పాయింట్ మ్యామ్, ప్రజ్ఞ, ప్రకాశం, ప్రేమ, పట్టుదల. ప్రజ్ఞ, ఉమ్, ప్రకాశం, ప్రేమ, పట్టుదల. ఉమ్, సేవ చేయాలంటే ప్రజ్ఞ, ప్రకాశం కలిగి ఉండాలి. ఉమ్. ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ లేకపోతే సేవ చేయలేం. ఉమ్, మూర్ఖత్వంతో ఉంటే ఏం చేస్తున్నామో తెలీదు. ఉమ్, రాజకీయ ప్రపంచంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయవేత్తలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అదే ఉమ్. విధంగా భౌతిక రంగాలలో కూడా. మళ్ళీ చదువు మేలైన. ప్రజ్ఞ, ప్రకాశం, ప్రేమ, పట్టుదల. సేవ ఉమ్, చేయాలంటే ప్రజ్ఞ, ప్రకాశం కలిగి ఉండాలి. మూర్ఖత్వంతో ఉంటే ఏం చేస్తున్నామో తెలీదు. అంటే రాజకీయ మూర్ఖత్వంగా చేసుకొని పోతున్నాం అనుకోండి, అసలు అక్కడ సరి అయింది చేస్తున్నామా, సరికాంది చేస్తున్నామా, ఎవరికి ఎదుటివాడికి ఏదైనా ఉంటుందా లేదా, మంచి జరుగుతుందా, మన వల్ల హింస జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించం మూర్ఖత్వంగా ఉంటే. అలా మూర్ఖత్వంతో ఉండద్దు అని చెప్తున్నారు ఆయన. అంతే కదా. ఉమ్, అంతే. సేవ చేయాలంటే ప్రజ్ఞ, ప్రకాశం కలిగి ఉండాలి. మూర్ఖత్వంతో ఉంటే ఏం చేస్తున్నామో తెలియదు. ఉమ్, రాజకీయ ప్రపంచంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయవేత్తలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అదే ఉమ్, విధంగా భౌతిక ఉమ్. రంగాలలో కూడా. అంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఏం చేస్తున్నారో అనేది తెలుసుకోగలిగితే అప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ఎదుటోళ్ళు అలా ఉన్నారు, ఓ అది సరి అయినదైతే దాన్ని మనం ఆచరిస్తాం. సరికానిది అనుకోండి, మళ్ళీ మనం ఆపేస్తాం. అట్లా. ప్రేమ అంటే మీరు ఉన్నత స్థాయిలలో సమాచారం నెరపటం. ఉమ్. ప్రేమ అంటే మీరు ఉన్నత స్థాయిలలో సమాచారం నెరపటం. ఉన్నత స్థాయిలో సమాచారాన్ని తెలియజేయటం. పట్టుదల అంటే మీరు ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు అని అర్థం. ఉమ్. పట్టుదల అంటే మీరు ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు అని అర్థం. అంటే పట్టుదలగా ఆ పని పూర్తి చేయాలి అని మనం ఉన్నప్పుడు ఆ పట్టుదలతో ఆ పని పూర్తి చేస్తామా లేదా?
అంటే ఏ విషయంలోనైనా సరే పట్టుదల అనేది ఉండాలి. ఇది సరి అయిన విషయం కాబట్టి ఇంకా పట్టుదలతో గట్టిగా ఉండి ఆ పని మనం పూర్తి చేయగలగాలి. ఉమ్. కొంతమంది సేవకులు చేసే పొరపాటు మధ్యలో వదిలిపెట్టడం. ఉమ్. అంటే పట్టుదల లేదనుకో మధ్యలో వదిలేస్తాం. అదే పట్టుదలతో ఉన్నామనుకో తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. కొంతమంది సేవకులు చేసే పొరపాటు మధ్యలో వదిలిపెట్టడం. ఉమ్. కాలక్రమంలో మీ చర్యలు, కోణాలు, దృక్పథాలు మారవచ్చు కానీ మౌలికంగా మీరు మనుష్యులకు సేవ చేయటం అనేది వేదిక మీదే నిలిచి ఉంటారు. అంటే ఏవైనా మారచ్చేమో కానీ సేవ అనే దృక్పథం మాత్రం మనలో మార్పే ఉండదు. అది ఒక మెయిన్ స్టేజ్ లాగా తయారు చేసుకొని ఉంచుతాం. సైడ్ వెన్ని చేసినా మెయిన్ ఫేమ్ అదే సేవ. ఉమ్. ఫిఫ్త్ పాయింట్ మ్యామ్, నిర్భీతి. ఉమ్. మీరు ఎప్పుడూ మీ గురించి, మీ భయాల గురించి ఆలోచిస్తూ ఉంటే సేవ చేయలేరు. ఉమ్. సేవకులుగా మారలేరు. భయాల గురించి మీరు ఎప్పుడూ మీ గురించి, మీ భయాల గురించి ఆలోచిస్తూ ఉంటే సేవ చేయలేరు. ఉమ్. సేవకులుగా మారలేరు. అది వాటిని దాటినప్పుడే సేవ చేయగలుగుతాం. ఈ మార్గంలో ఉన్నప్పుడు భయం 1,00,000 సార్లు సందర్శిస్తుంది. ఉమ్. కానీ అయితే ఏంటి? ఏం జరుగుతుంది? ఇంతకంటే పోయేదేముంది? అనుకుంటూ కొనసాగాలి. అది నిర్భీతి అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నాం, భయం వచ్చింది, భయం కారణం తెలుసుకున్నాం. ఓహో అందువల్ల మనకు భయం వచ్చింది కానీ ఇప్పుడు చేసే పని మనం సవ్యంగా చేస్తున్నాం, దీనివల్ల నష్టమేం లేదు కదా, ఓకే అని ముందుకెళ్ళిపోతాం. భయం అనేది ఉండకూడదు తీసేయమంటున్నారు. కానీ ఒక్కొక్కసారి భయం వస్తుంది, బాగా విపరీతమైన భయం వస్తుంది. భయం కూడా ఒక్కొక్కసారి అవసరం. భయం లేకపోతే ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. భయం ఉందనుకో జాగ్రత్త వస్తుంది. అలాగా పరిస్థితిని బట్టి మనం చెప్పగలుగుతాం ఇక్కడ. ఉమ్. నిర్భీతి అంటే మీ స్వీయ ఆసక్తులను పరిగణనలోకి తీసుకోకుండా పనిచేయటం. స్వీయ ఆసక్తులను పరిగణలోకి తీసుకోకుండా పనిచేయటం. ఉమ్. ఇతరుల సంక్షేమం కోసం సేవకుడు నష్టాలను భరించగలగాలి. ఉమ్. ఇతరుల సంక్షేమం కోసం సేవకుడు నష్టాలను భరించగలగాలి. ఉమ్. స్వీయ ఆసక్తులను మరచిపోవాలి. స్వీయ ఆసక్తుల్ని కూడా మర్చిపోవాలి. అంతే కదా. ఇప్పుడు ఒక నష్టం వచ్చింది, ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు కొన్ని నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ నష్టాలను కూడా మళ్ళీ మార్చుకుంటూ ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఆ సేవను వదలకుండా ముందుకెళ్ళాలి. మళ్ళీ ఆ సేవను కానీ వదిలేసామా అంటే మళ్ళీ ఇంకా మనకి అవకాశాలు కోల్పోతాం. అది. ఉమ్. సేవకుడు నిజాయితీగా ఇతరులకు తోడ్పడడానికి ప్రయత్నిస్తే అదృశ్య చైతన్యాలు అతన్ని రక్షిస్తాయి అని తెలుసుకోండి. ఉమ్. మళ్ళీ చదువులేను. సేవకుడు నిజాయితీగా ఇతరులకు తోడ్పడడానికి ప్రయత్నిస్తే ఉమ్. అదృశ్య చైతన్యాలు అతన్ని రక్షిస్తాయి అని తెలుసుకోండి. ఉమ్. అదృశ్య చైతన్యాలు వాళ్ళని రక్షిస్తాయి. అందుకే కదా మీరు ధర్మంలో ఉండండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటే ఎన్నో శక్తులు అదృశ్యంగా కనిపించిన ఎంతో మంది మనల్ని కాపాడుతున్నారా లేదా? మరి ఈ రోజు మనం బయటికి రాగలుగుతున్నామంటే ఒక సమస్య నుంచి బయటికి రాగలుగుతున్నాం అంటే ధర్మంలో ఉన్నాం కాబట్టి. ఉమ్. మీరు భయంతో ఉంటే సేవ చేయలేరు. ఉమ్. అంటే మిమ్మల్ని జాగ్రత్త పడవద్దని కానీ మూర్ఖంగా ఉండమని కానీ అనటం లేదు. ఇప్పుడు ఇందాక దానిలో కదా కర్మ చెప్పాను. ఉమ్. దానిలో కర్మ ఇమిడి ఉంటే సంభవించనియండి. అదేగా నేను చెప్పాను, భయం ఉంది అంటే వెనక కర్మ ఉంది. ముందే అట్ట చెప్పాను ఏమో నాకు ఉమ్. అందుకే భయం అనేది వచ్చింది అంటే కర్మ వల్ల భయం వచ్చింది.
ఓకే, దీనివల్ల భయం వచ్చిందని మనం దాటేసాం. కానీ ప్రస్తుత వాస్తవంలో జరుగుతున్న పనిని జాగ్రత్తగా గమనించుకుంటున్నాం. అక్కడ ఏవన్నా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. అప్పుడు మన సేవ అనే దాని నుంచి బయటికి రాము. ఆ సేవలోనే ఉండిపోతాము. మళ్ళీ ఒకసారి పాయింట్ చదువుతాను. చదువు. మీరు భయంతో ఉంటే సేవ చేయలేరు అంటే మిమ్మల్ని జాగ్రత్త పడవద్దని కానీ మూర్ఖంగా ఉండమని కానీ అనటం లేదు. దానిలో కర్మ ఇమిడి ఉంటే సంభవించనీయండి. అది. అంటే సంభవించినప్పుడు దాన్ని మార్చుకుంటాం కదా! ఇప్పుడు మనకెందుకు సంభవిస్తుంది? మన లోతుల్లో కూడా మనం మార్చుకోవాల్సిన డ్యూటీ ఉంది కాబట్టి, ఆ కర్మ అక్కడ సంభవించాల. సంభవిస్తే కానీ మనం లోతుల్లో మార్చుకోలేము. అది. కాంతి, ప్రేమ, శక్తుల వద్దకు భయం చేరితే భయం పెంపొందుతుంది. హ్మ్. కాంతి, ప్రేమ, శక్తుల వద్దకు భయం చేరితే భయం పెంపొందుతుంది. కాంతి, ప్రేమ, భయం చేరితే భయం పెంపొందుతుంది. కాంతి, ప్రేమ, శక్తుల వద్దకు భయం చేరితే భయం పెంపొందుతుంది. మనం స్వచ్ఛ పరుచుకోకముందే ఉన్నత శక్తులతో అనుసంధానంలోకి వస్తే భయం, వ్యామోహాలు పెరుగుతాయి. అందుకే ఆరంభం నుంచి స్వచ్ఛత, మనోస్వచ్ఛత ప్రాధాన్యత నొక్కి చెప్తాం. ఓకే, ఆ పై నుంచి చదువుకోండి ఒకసారి, ఒక క్లారిటీ ఉంది అక్కడ. కాంతి, ప్రేమ, శక్తుల వద్దకు భయం చేరితే భయం పెంపొందుతుంది. మనం స్వచ్ఛపరుచుకోక ముందే ఉన్నత శక్తులతో అనుసంధానంలోకి వస్తే భయం, వ్యామోహాలు పెరుగుతాయి. అంటే కాంతి, ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి భయం అనేది మన దగ్గరకు వచ్చింది. ఓకే, భయం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ భయమే పెరుగుద్ది. భయం అనేది తప్పకుండా పెరిగే తీరుతుంది. కానీ ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్ తోటి మనం కనెక్ట్ అయినప్పుడు ఆ భయం ఎందుకు వచ్చిందో క్లారిటీ తీసుకొని దాన్ని సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు అక్కడ పాయింట్. మళ్ళీ చదువు పాయింట్. కాంతి, ప్రేమ, శక్తుల వద్దకు భయం చేరితే భయం పెంపొందుతుంది. మనం స్వచ్ఛ పరుచుకోక ముందే ఉన్నత శక్తులతో అనుసంధానంలోకి వస్తే భయం, వ్యామోహాలు పెరుగుతాయి. స్వచ్ఛ పరుచుకోకపోతే, అక్కడ స్వచ్ఛ పరుచుకోకపోతే ఏమో భయము, వ్యామోహం పెరుగుద్ది. స్వచ్ఛ పరుచుకుని అంటే ఉన్నత తలాలలో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు స్వచ్ఛపరుచుకున్నప్పుడు దాన్ని దాటుతాం, జాగ్రత్త వస్తుంది అని. అందుకే ఆరంభం నుంచి స్వచ్ఛత, మనోస్వచ్ఛత ప్రాధాన్యత నొక్కి చెప్పుతాం. అందుకని మీరు స్వచ్ఛంగా ఉండండి, ఇవన్నీ చెప్పేది మీ ఊరికే కాదు. అందుకే స్టార్టింగ్ నుంచే మీరు ప్రేమతో చెయ్యండి, కాంతితో ఉండండి, త్యాగంతో ఉండండి. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాము అంటే, ఇవన్నీ ఉండటం వల్ల ప్రజెంట్ది మారుతూ ఉంది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మీకు భయం అనేది వచ్చి విపరీతమైనప్పుడు మీరు ఉన్నత తలాల్లో మాస్టర్స్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ భయానికి కారణాన్ని చెప్తారు. ఆ భయానికి కారణాన్ని చెప్పినప్పుడు దాని నుంచి బయటికి రావచ్చు. ఒకవేళ ఆ కారణాన్ని తెలుసుకోలేదే అనుకో, కాంతి, ప్రేమ, త్యాగం ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకి భయము, వ్యామోహం అనేవి పెరిగిపోతాయి అని చెప్తున్నారు. మాస్టర్స్ తో కనెక్ట్ అయితే భయం నుంచి బయటకు వస్తాం. కనెక్ట్ అవ్వలేదే అనుకో, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ భయం అనేది పెరిగే కొద్దీ భయము, వ్యామోహం పెరిగిపోతాయి అని చెప్తున్నారు. పాయింట్ లోతైన పాయింట్, బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. ఇక్కడ హెడ్డింగ్ ఉంది మ్యామ్, సేవ పెంపొందించుకోవడంలో తోడ్పడే చర్యలు. అంటే సేవని ఏ విధంగా పెంపొందించుకోవాలి, 22 పాయింట్స్ చేయాలి. 5 పాయింట్స్ చదువు. మీ సుగుణాలను పెంపొందించుకోవడం ద్వారా మానవాళికి, మీకు, మీ దేశానికి, మీ సమాజానికి సేవ చేయండి.
ఉమ్, మీ సుగుణాలను పెంపొందించుకోవడం ద్వారా ఉమ్. మానవాళికి, మీకు, మీ దేశానికి, మీ సమాజానికి సేవ చేయండి. మీరు ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటారో అప్పుడు మీలో సుగుణాలు పెరుగుతూ ఉంటాయి. సేవా భావంతో చేయనప్పుడు సుగుణాలు పెరగవు. ఉమ్, సెకండ్ పాయింట్, ఆలోచనల అదుపును సాధన చేయండి. ఉమ్. ప్రతిరోజు ఆలోచనలని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ ఎప్పుడు మనం పెంచుకోకపోతే రయ్యని వెళ్ళిపో. ఒక సినిమాలో, బాబా సినిమాలో అంటాడు, ఒక సెకండ్కి ఎన్నో వేల ఆలోచనలు చేస్తారని చెప్తాడు. అప్పుడు నేను ఆలోచనలను కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పారు ఎవరు మాస్టర్ అనుకున్నాను నేను. బాబా సినిమా కొత్తది వచ్చింది చూడు, నాగార్జున అది. దాంట్లో ఆయన చెప్తాడనమాట, ఒక సెకండ్కి ఇన్ని వేల ఆలోచనలు చేస్తామంట. మరి ఎంత డేంజరో చూడు. ఉమ్, ఆలోచనల అదుపును సాధన చేయండి. ప్రతిరోజు నేను నా ఆలోచనలను అదుపు చేసుకుంటున్నాను. ప్రతికూల, వినాశకర ఆలోచనలు చెయ్యను. సరికాని ఆలోచనలను నన్ను అదుపు చేయనివ్వను. నేనే వాటిని అదుపు చేస్తాను అని మీతో మీరు చెప్పుకోండి. అంటే సరికాని ఆలోచనల యొక్క ప్రభావం నా మీద పడకముందే వాటిని నేను సరిచేసుకొని నన్ను నేను మార్చుకుంటానని ఎవరికి వారు చెప్పుకోవాలి. ఇక్కడ భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఏమీ చేయరు కదా. వాళ్ళు చెప్తారు, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా 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 అని. మరి మళ్ళీ సెకండ్ పాయింట్ ఒక్కసారి చదువుతున్నా. చదువు. ఆలోచనల అదుపును సాధన చేయండి. ప్రతిరోజు నేను నా ఆలోచనలను అదుపు చేసుకుంటున్నాను. ప్రతికూల, వినాశకర ఆలోచనలు చెయ్యను. సరికాని ఆలోచనలను నన్ను అదుపు చేయనివ్వను. నేనే వాటిని అదుపు చేస్తాను అని మీతో మీరు చెప్పుకోండి. ఎవరితో ఎవరు చెప్పుకోవాలి? మనతో మనతో మనం చెప్పుకోవాలి. ఓకే. థర్డ్ పాయింట్, వినే విధానం నేర్చుకోండి. అవునే, ఈ పాపనికి వచ్చేట్టుంది ఇది అందరికి, నాకు కూడా. నాకు కూడా చాలా మంది ఎవరైనా మాట్లాడుతూ ఉండగానే మాట్లాడడం మొదలు పెడతారు. వినటానికి ప్రయత్నించండి. మీ ఉద్వేగాలను, అలవాట్లను, ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను తొలగించుకొని ఎదుటివారు చెప్పేదాన్ని సరిగ్గా వినండి. అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. నిజంగానే అది వినకపోతే స్పష్టత రాదు. కానీ ఆ అవకాశాన్ని డ్రీమ్స్ వినడం ద్వారా యూనివర్స్ నాకు అలా ఇచ్చింది. డ్రీమ్స్ వినేటప్పుడు తప్పకుండా వినాలి, వింటే గానీ ఆన్సర్ చేయలేము కదా. అందుకని ఒక్కొక్కసారి నాకు నాకే అనిపిస్తుంది, అమ్మా ఈ అవకాశం కోల్పోకుండా చూసుకోవాలి అని. ఉమ్, మరొక్కసారి చదువుతున్న పాయింట్, ఉమ్, వినే విధానం నేర్చుకోండి. చాలా మంది ఎవరైనా మాట్లాడుతూ ఉండగానే మాట్లాడడం మొదలు పెడతారు. వినటానికి ప్రయత్నించండి. మీ ఉద్వేగాలను, అలవాట్లను, ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను తొలగించుకొని ఎదుటివారు చెప్పేదాన్ని సరిగ్గా వినండి. అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. స్పష్టత తప్పకుండా వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫోర్త్ పాయింట్ మ్యామ్, ఉమ్, మాట్లాడడం నేర్చుకోండి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాను అని పరిశీలించుకోండి. ఉమ్, ఆ విధంగా సేవా పథంలో ఉన్నప్పుడు మాట్లాడే విధానాన్ని నేర్చుకుంటూ ఉత్తమంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. సరిగ్గా మాట్లాడడం అనేది ఉత్తమమైన సేవ. నిజంగా గ్రేట్. సరిగ్గా మాట్లాడడం అనేది ఉత్తమమైన సేవ. మరొకసారి ఫోర్త్ పాయింట్ చదువుతాము. మాట్లాడడం నేర్చుకోండి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పాను అని పరిశీలించుకోండి. ఆ విధంగా సేవా పథంలో ఉన్నప్పుడు మాట్లాడే విధానాన్ని నేర్చుకుంటూ ఉత్తమంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.
సరిగ్గా మాట్లాడడం అనేది ఉత్తమమైన సేవ. ఉమ్. 5th పాయింట్, మీ అంటే సరిగ్గా మాట్లాడడం అంటే అక్కడ ఏది అవసరమో అది మాట్లాడాలా? అవసరం లేని మాట్లాడాం అనుకోండి, అది సరిగ్గా మాట్లాడడం ఎట్లవుతుంది? అది 5th పాయింట్, మీ అహాన్ని అదుపులో ఉంచుకోండి. అది అంత తేలికైనది కాదు. ఉమ్. మీ అహం పైకి వచ్చినప్పుడల్లా దాని గొంతు నులిమి క్రిందికి దించండి. ఉమ్. అంటే ఎవరు అహాన్ని దించాలో? ఎవరు దించాలో? మనమే దించాలి. అహాన్ని బలపడి శక్తిని పుంజుకోనియవద్దు, లేకపోతే అది మిమ్మల్ని ఎదగనివ్వదు. ఉమ్. మీ అహాన్ని అదుపులో ఉంచుకోండి. అది అంత తేలికైనది కాదు. మీ అహం పైకి వచ్చినప్పుడల్లా దాని గొంతు నులిమి క్రిందికి దించండి. అహాన్ని బలపడి శక్తిని పుంజుకోనియవద్దు, లేకపోతే అది మిమ్మల్ని ఎదగనివ్వదు. కన్ఫర్మ్ గా. అందుకని ఆ అహం అనేది పెరగనీయకుండా మనమే జాగ్రత్త పడాలి. ఒక అదృష్టం మాస్టర్స్ ఇక్కడ ఇట్లున్నావు, ఇక్కడ ఇట్లున్నావు, సరి చేసుకోమ్మా అని చెప్తున్నారు కదా, అది మన అదృష్టం. చెప్పనా మ్యామ్ 6th పాయింట్? సరే, చాలు లేదు, ఒకసారి మాట్లాడదాం. ఓకే మ్యామ్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రవీణ మ్యామ్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్.